కోచ్ చూస్తుంది ఏమంటారా ఏమన్నా వస్తుందిరా చూడు ప్యాకెట్ మధ్యలో ఓపెన్ చేసి తింటుంది మంచిగా. బాబా అందుకే జిమ్కి పోవాలిరా. సో ఈరోజు వచ్చేసి మనం కోయడా గుట్టకి వెళ్తున్నాము. నేను లాస్ట్ టైం కొన్ని మంత్స్ క్రితం వచ్చిన కానీ అప్పుడు అన్నీ క్లోజ్ ఉండే ప్లస్ ఎల్లో లేకుండే పైకి. ఇప్పుడు ఓపెన్ చేసిరంట మళ్ళీ. మీరు సిటీలో ఉంటే మీకు దూరం అవుతుందేమో అని, మా ఇంటి నుంచి అయితే ఒక 14 కిలోమీటర్స్ ఉండే, ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. పక్కనే హైవే ఉంటుంది మొత్తం. సో ఇక్కడికి రీచ్ అయితే అయిపోయినాము. పైకి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో. లాస్ట్ టైం కన్నా చాలా డిఫరెంట్ ఉందన్నారు, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. సో కార్ అయితే పార్క్ చేసినాము, ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. అయితే మేము కింద నుంచి వచ్చేటప్పుడు 3 ప్యాకెట్ల చిప్స్ తీసుకున్నాం తిందామని. సడన్గా కోతులు వచ్చేసరికి మా వాడు భయపడి ఇట్లా ఎసిరేషన్ వాటి మీద అవి తీసుకుని వెళ్ళిపోయినాయి. ఎంత ఒకటి 15 రూపాయలు, ఒక్కటి 15 రూపాయలు అంట. ఇక మేము ఎక్కడం స్టార్ట్ చేసినాం కొండలో. దుంకాలి దుంకురా దుంకురా. బాబా అందుకే జిమ్కి పోవాలిరా. ఈ చిన్నది స్పాట్ ఎక్కిన తర్వాత మాకు ఫస్ట్ ఒక తల్లి కొడుకు కూతురు కనిపించారు, మంచిగా అనిపించింది. తర్వాత రైట్ సైడ్కి తిరిగి చూస్తే ఇందాక మా చిప్స్ ప్యాకెట్లు దుబ్బేసినాయి కదా, ఇప్పుడు మంచిగా ఫ్రెండ్స్తో అవి చిల్ ఒకటి తింటున్నాయి. మేము చిల్ అవుదామని వచ్చాం కానీ అవి చిల్ అవుతున్నాయి. చూడు ప్యాకెట్ మధ్యలో ఓపెన్ చేసి తింటుంది మంచిగా. ఎందుకు కొన్నారా? అక్కడ నుంచి వ్యూ మంచిగా ఉండే. ఇంకా 2-3 ఫోటోలు దిగి మేము ఇంకా కొన్ని ఎక్కడం స్టార్ట్ చేసినాము పైకి. ఇక మేము ఇటు సైడ్ దిగేసి మెయిన్ స్పాట్కి వెళ్దామని అనుకున్నాము. బోర్డు పెట్టింది చూడు, మమ్మీ స్టిల్ క్లీన్స్ అప్ ఆఫ్టర్ మీ. I defaced nature for my best face pic, all of the above. సో మీరు వచ్చినప్పుడు చెత్త పడేయకుండా ఉంటుండో. కిందనే 2 షాపులు పెట్టారు మళ్ళీ స్పెషల్గా కొనడానికి. మరి ఇవే బాడీ గార్డ్స్ అనుకుంటాం, మరి మంకీలు స్నాక్స్ తినకుండా ఉండడానికి. పైకి వెళ్ళి వద్దాం వ్యూ. మొన్నడక అక్కడి నుంచి వెళ్తుండే బ్లాక్ చేసిండో. అసలు మొత్తం వేలెక్క వేసినట్టుంది మరి డైరెక్ట్గా. బెస్ట్ వే. అప్పట్లో ఉంటుండే కానీ మొత్తం చెట్లు ఉంటుండే, చెట్లు కట్ చేస్తున్నారు మరి. మంచిగా వేలా చేసారు. వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు కిందికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. ఇంకా ఈడున్నాడు కదా వీడు, వాటర్ బాటిల్ పట్టుకుంటే మంకీ వస్తుంది లాక్కుంటుంది అని పట్టుకొని ఎక్స్చేంజ్ చేసిండు. చిప్స్ కూడా అట్లా దానికి ఇచ్చినా కావాలన్నా చిప్స్ తాగాక దహం తీర్నికే. అప్పుడు ఖాళీ ఉండకపోతుండే కదా అసలు, మొత్తం చెట్లు ఉంటుండే. పీకిండు మొత్తం. నేను అంటే వచ్చినప్పుడు ఇన్న కూర్చున్నాము, తర్వాత ఇక ఇద్దరమే పైకి వెళ్ళినాము. వీళ్ళు రానన్నారు. కపుల్స్ ఉన్నారుగా పైన, 7 పడతాడు ఉన్నారు కపుల్స్ అయితే. వచ్చి ఈడికి వచ్చి ఏం జాగ్రత్త అదే కదా దాటుతావురా చచ్చిపోతావురా అంట సిగ్గులేనోడు. ఈజీనే ఉందిగా. ఎక్కురా మేము ఎక్కినట్టు ఎక్కురా. దిగుతాము అట్లనే. ఇట్లా కూడా ఉంది, దిగేటప్పుడు చూసుకుందాం దా. నెగిటివ్ మాట్లాడుతుంటాడు, వేరేలోని డిస్కనెక్ట్ చేస్తుంటాడు. వాడు చేయడు కానీ వాడు చేయాలంటే భయపడుతుంటాడు. ఇంకా దిస్ గాయ్ బుల్షెట్ గాయ్. ఈ వ్యూకి మస్తు ఆలోచన కానీ ఇప్పుడు ఏం తేడా ఉంది. ఇప్పుడు కొంచెం వే ఈజీగా ఉంది రానికి. నానా కష్టం, మరీ అంత ట్రెక్కింగ్ అవసరం లేకుండా అప్పట్లాగా. జస్ట్ వచ్చి ఒక వే పెట్టండి, ఇట్లా వచ్చి కూర్చొని పోవాలి.
వాన పడేటప్పుడు రాలేదు కానీ వాన ఎప్పుడు పడుతుంది అన్ని గెసేసి ఇక మేము రోజు ఇన్ని వస్తలేం కదా, ఇంకా అది లక్ ఉండాలి దానికి. మీరు వచ్చినప్పుడు పడితే మంచిగా ఎంజాయ్ చేసిపోండి. నువ్వు దిగుతున్నా, నువ్వు దిగు. రోహిత్ జాగ్రత్త, రోహిత్ 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 జాగ్రత్త. రోహిత్ కొత్త వచ్చింది, రోహిత్ 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 పట్టుకుంటుంది రోహిత్. కోతులు కదా అన్ప్రిడిక్టబుల్ ఉంటాయి, దానికి స్మాష్ కావచ్చు, లేకపోతే జస్ట్ కసి మీద ఉండొచ్చు, లేకపోతే నా ముఖం నచ్చకపోవచ్చు. రీజన్ ఏమి ఉండదు, జస్ట్ అటాకింగ్. అట్లా పైపోదమ్మా నడు. చాలే ఇక దోమలు ఉన్నాయి కదా, దొమ్మలే ఉన్నాయి కదా. ఏం చేస్తున్నారు, పెయింట్లో తీస్తున్నారా అది? తింటుంది అది డైరెక్ట్. ఈ కోతి మెల్లగా ఏమన్నా నొక్కుతుండ ఆడపై వద్దురా, ఇట్లా ఉన్నాయి. వద్దు బే, అగో ఆనే ఉందిరా. అదే రా మొత్తుకుంది, వద్దుదా వద్దురా. ఆడ పైకోనాం కదా ఇందాక కోతలని, అదేదో తింటుండే అది పెయిన్లో తీస్తుంటే పెట్టినా. అరే వద్దు దారా, ఇట్లా వద్దుదా. అరే నేను కొడతారా అరే ముసుక. అది ఇంకేదో చిన్న కోత వచ్చింది, చిన్న కోత ఫుల్ అరవడం స్టార్ట్ చేసింది సడన్గా. అరవడం స్టార్ట్ చేసి సడన్గా ఇట్లా గట్టు అటు ఇటు ఊతుంది. తర్వాత పెద్ద కోత వచ్చింది, పెద్ద కోత ఇట్లా వచ్చి మా వెనకాల నిల్చుంది. 3 కోతలు ఉండే మా చుట్టూ. మేము ఇక మంచిగా మేనేజ్ చేసుకొని కిందకి వచ్చేసినాం సేఫ్గా. మావాడు నన్ను పట్టుకొని ఏదో పెళ్లి నుంచి నన్ను దొప్పుకెళ్తున్నట్టు వెళ్ళిండు. కొంచెం కష్టమే ఉంది ఇక్కడ. ఈ రాళ్ళనే లేకుండా అనుకుంటారు అప్పుడు. టెమ్మన్న వ్యూవా అమ్మా. దోమలు అయితే మరీ ఘోరం ఉన్నాయి, చూపించిన అందాక స్టార్ట్ అని. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 6 అవుతుందా? 6:30 అవుతుంది. ఇంకా దోమలు ఫుల్ స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ ఫుల్గా వచ్చినాయి. ఈవినింగ్ 5 వరకు వచ్చేసి మిగతా టైంలో వెళ్ళిపోతే బెటర్. సన్సెట్ కూడా ఏం జరుగుతుంది ఎట్లా. నిన్న అయిందిరా, నిన్నటికి వస్తే బాగుంటుండే సన్సెట్కి. నిన్న అయిందా సన్సెట్? దోమలు ఉన్నాయని చెప్పినా కదా, ఇంకా గిడొకటి కాళ్ళ మీద గోకి అయినాయి. గిడొకటి వచ్చింది, ఇంకా కొంచెం అయితే లడ్డు అవుతుంది అది. సో మీరు వస్తే ఈవినింగ్ 5 వరకు వచ్చేసి వెళ్ళిపోతే బెటర్, లేకపోతే దోమలు చాలా ప్రాబ్లం. ఈ అడవి దోమలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా కరిస్తే మస్తు నార్మల్ వాటికన్నా ఎక్కువ దురద పెడుతుంది. వాడు చూడండి ఎట్లా ఫోన్ మాట్లాడుతుండో, వీడి దాకా వచ్చి పిల్లతో కొండ మీదకి వచ్చి మాట్లాడుతున్నట్టు. డెడికేషన్, పిల్ల బాధలు నాకు వచ్చిన రూట్లోనే మళ్ళా రిటర్న్ అయిపోతున్నాం. చూసినాం అన్ని స్పాట్లో. ఇప్పుడు ఈ కోతి ఏమన్నా కోతి చూస్తుంది ఏమంటావా? చూసి ఏమన్నా వస్తుందిరా, పోదాం రా అని చెప్పిన. దూక్కుంటా పోతుండు. ఎంత బులి చేస్తున్నాయి కోతులు. వీటికి స్పెషల్ ఒక 6 డజన్ బనానాలు ఇచ్చి మన పైకి వచ్చిన వాటి మీద వేసేయాలి, అయిపోతుంది. చల్ మేర గాడి టైట్ అంటే మంచిగా ఉన్నాయి, చెడ్డగా ఉన్నాయి, ఇట్లా చూసి చెప్తాయి. నీ ముఖం రా. వీడియో నుంచి మనం ముగ్గురం ఒకటేసారి వెళ్ళేసరికి దానికి అట్లా అనిపించింది. కోతులు లెక్క దుంకుతున్నాం మనం కూడా.
అమ్మని అమ్మ. నీ అయ్య మమ్మల్ని ఇంట్లో కాడ బతికేసాడు. సరే ఇటు దిగేద్దాం రా. దిగిన తర్వాత మా వాడిని కొంచెం భయపెడదాం అనుకున్నాము. భయపడి రెడీగా ఫుల్ స్ప్రింట్ మోడ్ ఆన్ చేసిండో ఏం లేదని చూసి వెళ్ళిపోయింది. ఇక అటు సైడ్ కూడా పోతుండే కానీ అటు సైడ్ ఒక ఫ్రెండ్స్ పెట్టారు. అట్లనే మా వాడు చికెన్ తినడానికి పోవద్దు అంటుండ. అటు సైడ్ కూడా ఇంకా అంతే ఉంటుంది నార్మల్గానే. అటు సైడ్ కొంచెం అడ్వెంచర్ అది నీకు ఉంటుంది ఇంకలా. గుడి ఏమో జస్ట్ మార్నింగ్ పూజ చేసి వదిలేస్తారంట ట్యూస్డే. మొన్నటిగా క్లోజ్ చేస్తారు కదా, ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేసినారు. గుడి ఏమో ట్యూస్డే ఇంకా థర్స్డే అనుకుంటా, థర్స్డే అనుకుంటా ఓపెన్ చేసి ఉంచున్నారు. మార్నింగ్ పూజ చేయడానికి మార్నింగ్ రావాలి ట్యూస్డే ఆర్ థర్స్డే. అట్లనే మొన్నటిగా కార్లు తీసుకొని రాపిస్తుండే కదా, కార్ తీసుకొని వచ్చి పైకి దాకా. కానీ ఇప్పుడు కింద దాకానే ఓన్లీ. ఇది కొంచెం నడవాలి. సో మీరు వస్తే సన్సెట్ టైంకి కానీ సన్ రైజ్ టైం కానీ ఉంటే మంచిగా ఉంటుంది. టైంకి రాకండి. ఈ టైంకి వస్తే దోమలు గారి అస్సలు వేసుకోరాకండి. మొత్తం నెగిటివిటీ. షాప్ క్లోజ్ చేసారు అప్పుడే 6 అనుకుంటా క్లోజ్. మరి తిరగడం మొత్తం అయిపోయింది. మొన్నడాకి వస్తే క్లోజ్ చేసిండు. వాడు ఎట్లా చెప్పిండంటే ఇట్లా మళ్ళీ చూడనికి ఓపెన్ చేయడు అన్నట్టు ఉండే. ఇప్పుడు మళ్ళీ అంత ఓపెన్ చేసిండు కానీ మంచిగా ఉంది మొత్తం తినడానికి. ఇప్పుడు మళ్ళీ మంచిగా 2 షాపులు కూడా పెట్టిండు. మీకు నా స్నాక్స్ అవన్నీ కావాలంటే జస్ట్ ఒక 5 రూపీస్ అన్నిటికీ ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా పెట్టిండు కదా, అంతే 5 రూపీస్ ఎక్స్ట్రా పెట్టిండు అంతే. మంచిగా ఉంది స్పాట్ అయితే. మళ్ళీ ఇక దిగేసి మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక బాయ్ బాయ్ బాయ్.